Hi friends, welcome to my YouTube channel. Observe the question. The A by B form of the number 0.3178 is ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ లోపల P by Q ఫామ్లోకి మార్చాలి. ఇచ్చింది నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. ఈ నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్లో కూడా డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ రిపీట్ కావట్లేదు, రిమైనింగ్ 3 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. దీని మీనింగ్ ఏమవుతుంది? 0. అంతము కాని ఆవర్తన దశాంశం లోపల మనకి దశాంశ భాగంలో ఒక మొదటి అంకె పునరావృతం కావట్లేదు, తర్వాత ఉన్నటువంటి అంకెలు 3 డిజిట్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనిని మనకి ఫ్రాక్షన్ ఫామ్లోకి అంటే P by Q ఫామ్ ఆర్ A by B ఫామ్లోకి మార్చాలి. భిన్న రూపంలోకి మార్చాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లోపల దశాంశ బంధువును తొలగించి ఇచ్చినటువంటి అంకెను లవంలో రాయాలి. ఇందులోకి వెళ్ళి రిపీట్ కానటువంటి పునరావృతం కానటువంటి భాగాన్ని సపరేట్ చేయాలి. 2 భాగాలు చేస్తాం. పునరావృతం అయ్యేది, పునరావృతం కానిది. ఇక్కడ 178 అనేది పునరావృతం అవుతుంది, రిపీట్ అవుతుంది. పూర్ణాంక భాగం కానీ దశాంశ భాగంలో ఉన్నటువంటి అంకె 0.3 రిపీట్ కావట్లేదు, కాబట్టి -0.3 బై ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నావో అన్ని 9 రాసుకోవాలి. దశాంశ భాగంలో ఎన్ని అంకెలు పునరావృతం అవుతలేదో అన్ని 0 రాసుకోవాలి. ఇది డైరెక్ట్ స్టెప్. సో 3178 - 3 బై 9990. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 3175 బై 9990. లవము హారం 2 కూడా 5తో డివిజన్ అవుతుంది కాబట్టి 5 6 జా, 5 3 జా, 5 5 జా, 5 1 జా, 5 9 జా, 5 9 జా, 5 8 జా. సో 635 బై 1998. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి. అలాగే మరో క్వశ్చన్ చూద్దాం ఏ విధంగా చేయొచ్చు. ఉదాహరణకు 2.456 ఇలా ఉన్నట్టయితే ఇప్పుడు ఏ విధంగా మార్చాలి? సేమ్. ముందుగా దశాంశ బిందువును తొలగించి 2456 మైనస్ ఇందులో పునరావృతం కానటువంటిది పూర్ణాంక భాగము దశాంశ భాగం 2 కలిపి 24 బై 2 9లు దశాంశ భాగంలో పునరావృతం కానటువంటి అంకె 1 0. సో సబ్ట్రాక్షన్ చేస్తే 24 32 బై 990. లవము హారం 2 కూడా 2 ఎక్కంలో వస్తున్నాయి. 2 1ల, 2 2ల, 2 1ల, 2 6ల, 2 4ల, 2 9ల, 2 5ల. సో 1216 బై 495. ఈ విధంగా ఇచ్చినటువంటి అంకెను మార్చడం జరుగుతుంది. మరో క్వశ్చన్ చూద్దాం. ఉదాహరణకు పూర్ణాంక భాగంలో ఉన్నటువంటి అన్ని అంకెలు రిపీట్ అయితే, పూర్ణాంక భాగం దశాంశ భాగంలో ఉన్నటువంటి అన్ని అంకెలు రిపీట్ అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే 31 36 మైనస్ ఓన్లీ పూర్ణాంక భాగం మాత్రమే రాసుకుంటాం 3 బై ఇక్కడ అన్ని 9లో వస్తాయి. సో 31 33 బై 999. ఈ విధంగా ఇచ్చినటువంటిది అంతము కాని ఆవర్తనం అయ్యేటువంటి దశాంశాలను ఇచ్చినప్పుడు భిన్న రూపంలో ఏ విధంగా మార్చవచ్చో నేర్చుకున్నాం. ఇప్పుడు మరి ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నా, దీని యొక్క ఆన్సర్ను చాట్ బాక్స్లో చాట్ చేయండి. 4.12 బార్. దీని యొక్క ఆన్సర్ ఎంతనో చాట్ బాక్స్లో చాట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.